ఉదయం మొదటి వెలుగులు నెమ్మదిగా భూమిని తాకే వేళ ప్రకృతి ఒక మృదువైన నిశ్శబ్ద గీతంలా అనిపిస్తుంది. గాలిలో తేలికపాటి చలి తాకిడి చెంపలను మెల్లగా ముద్దాడేలాగా మనసును ప్రశాంతంగా చేసేలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అస్సలు ఎదుట ఎవరున్నారో కూడా అస్సలు తెలియదు. అంత పొగ మంచుతో ఉందన్నమాట. ఇక్కడ మామూలుగా లేదు, పొగ మంచి గట్టిగా ఉందన్నమాట. హాయ్, హలో గైస్, వెల్కమ్ టు హై మహమ్మద్ ఛానల్. ప్రజెంట్ అయితే మార్నింగ్ లేచి అలాగా బయటకు వచ్చాను అనమాట. మామూలుగా చలి అయితే విభత్సంగా ఉంది, చాలా కష్టంగా ఉందన్నమాట. అంత చలిగా ఉంది. అసలు నా వెనకాల చూడండి, అంత వైట్గా ఉంది. అది ఏదో ఒక గోడ దగ్గర వైట్ పెయింటింగ్ అన్నట్టు కనిపిస్తుంది కదా, కానీ అది కాదు. అసలు మొత్తం మంచే. నా చుట్టూరా మొత్తం మంచి చూస్తున్నారు కదా. చాలా 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 చలి అనమాట. చాలా చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇలాగ ఒకసారి ఇలా బయటకు వచ్చి ఇలా వచ్చాను. మంచి ఎలా ఉందో మీకు కూడా చూపిద్దాం అనేసి ఇలా బయటకు వచ్చాను అనమాట. మంచు మాత్రం చాలా ఎక్కువ ఉందన్నమాట. ఎటు చూసినా వైట్గానే. ఇది ఒక కిందన పొలం దగ్గర ఇలా వచ్చాను అనమాట. బయట చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అసలు ఈ సీజన్లో అయితే ఇటు సైడు ఎవరైనా టూరిస్టులు కానీ లేకపోతే ఎవరైనా వస్తే ఒకవేళ బళ్ళు మీద వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మంచు ఎదుటి వాళ్ళు ఎవరు ఉన్నారో కూడా అసలు కనిపించదు అనమాట, అంత మంచు. దానివల్ల యాక్సిడెంట్లు కూడా అయిపోతుంది. అందుకే చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. మామూలుగా లేదబ్బా, చలి మాత్రం గట్టిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మీకు నేను కాసేపు సైలెంట్గా ఉంటాను. మీకు ఎలా కనిపించిందో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి సౌండ్స్ని. సౌండ్ అయితే ఎలా ఉంది, చాలా కూల్గా కామ్గా ఉంది కదా. ఈ క్లైమేట్ మొత్తం మార్నింగ్ ఎలా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అంత బాగుంది. అసలు చిన్న పక్షుల శబ్దాలు వినిపిస్తుంటే అది మీరు వినే ఉంటారు. అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదనమాట. అంత కూల్గా కామ్గా ఉంది, చాలా బాగుంది. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు కావాలి ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకసారి వెనకాల చూపిస్తాను మీకు, అంత క్లియర్గా ఎలా ఉంటుందో చూద్దాం. పచ్చికపై మెరిచే మంచు తుంపర్లు చిన్న వజ్రల్లా మెరుగుతూ ప్రతి గడ్డి తీగ కూడా కొత్త రోజును ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది. దూరంలో పక్షుల స్వరాలు మెల్లగా వినిపిస్తూ నిశ్శబ్దాన్ని భంగపరచకుండా ఉదయాన్నే అలరింపజేస్తాయి. మార్నింగే లేచి మీకు కూడా ఈ యొక్క క్లైమేట్, ఈ సీనరీ చూపించాలని వెంటనే వ్లాగ్ చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఎముకలు కొరికే చలి అనమాట, అంత చలిగా ఉంది. దాదాపుగా ఈ ప్రాంతాల్లోనైతే ఇక్కడ 9-10 అవుతుంది పక్కగా ఈ మంచు తీయడానికి. అంతపాటు ఇప్పుడు జాన్యువరి కాబట్టి ఉంటుంది. అంటే డిసెంబర్, జాన్యువరిలోనే చాలా ఎక్కువ చలి ఉంటుంది అనమాట. ఫిబ్రవరి నుంచి కాస్త అలాగా తగ్గుతూ వస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అంత చలి. అంటే మీకు ఈ వ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే మెయిన్గా ఈ చూపించడానికి మార్నింగ్ ఎంత ఎలా ఉంటుంది, మన విలేజెస్లోని ఎంత ఎలా ఉంటుందో ఒకసారి చూపించాలని ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో నేను కూడా ఈ క్లైమేట్ మీకు కూడా చూపించవచ్చు కదా అనేసి వ్లాగ్ చేస్తాను అనమాట. చలి అయితే గట్టిగానే ఉంది, బట్ మీకోసం ఈ అంత అందమైన మార్నింగ్ క్లైమేట్ చూపించాలని మీకోసం మాత్రమే ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట.
ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నాను, నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ మాత్రం చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. మంచి మంచి కంటెంట్తో మళ్ళీ వస్తూ ఉంటాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి అలా చూద్దాం, అలా ఉందో మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంక ఎంత చూపిస్తూనే ఉన్నాను, ఎందుకంటే ఇక్కడ చూపించడానికి ఇదే ఈ మార్నింగ్ ఈ క్లైమేట్ చూపించడానికి నేనైతే మ్యాక్సిమం దీనికోసం వచ్చాను కాబట్టి ఇదే చూపిస్తున్నాను. సో దీన్ని మీరు బోర్గా ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఉంటాను, బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేస్తుండండి. ఓకే, బాయ్.